తరపున పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎప్పటినుంచో పాయకరావుపేట అదేవిధంగా ఈ నక్కపల్లి ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ ఒక కల రెవెన్యూ డివిజన్ అన్నది. ఆ రెవెన్యూ డివిజన్ అన్నది పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్స్ జరుగుతున్నాయి. ఫర్దర్‌గా ఇక్కడ అవసరం అనే ఉద్దేశంతో అందరికీ మిడ్ పాయింట్ అండ్ అడ్ రోడ్ జంక్షన్‌ని సార్ కూడా అడ్ రోడ్ జంక్షన్ అనేసరికి చాలా అదే అడ్ రోడ్ జంక్షనే ఉండాలి. అది అందరికీ కూడా మిడ్ పాయింట్. ఆ జంక్షన్ అడ్ రోడ్ జంక్షన్ అనే పెట్టండి రెవెన్యూ డివిజన్ అని చెప్పి సార్ కూడా సజెస్ట్ చేసి ఈరోజు ఒక మంచి ప్రయారిటీ ఇచ్చి అడ్ రోడ్ జంక్షన్‌ని ఒక రెవెన్యూ డివిజన్‌గా మార్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటం. ఒక పక్క అభివృద్ధిలోనైతే ఆర్&బి డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి దగ్గర దగ్గర 30,00,00,000 ఈరోజు ఆర్&బి డిపార్ట్‌మెంట్‌కి ఓన్లీ రోడ్లు కాక ఇప్పుడు అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం రోడ్ ఎప్పటినుంచో కల అందరికీ కూడా. నేను కూడా దాని మీద పాదయాత్ర చేశాను. కాకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ లేట్ అయింది. ఆ లేట్‌కైతే నేను ప్రజల్ని క్షమించమని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు నేను వచ్చిన వెంటనే వేయిస్తానని చెప్పా. ఫాలో అప్ చేసుకున్నాము. కానీ ఈరోజు మళ్ళా తిరిగి ఆ రోడ్డే ఎంచుకుంటున్నాం. ఒకటే మేము మాట ఇచ్చామంటే మాట తప్పు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఎక్కడెక్కడ ఈరోజు సీహెచ్ఎల్‌పురం నుంచి జానకీపేట మనకి తీనార్ల వరకు రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. దార్లపూడి నుంచి లోపలికి రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి రీసెంట్‌గా మొన్న నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పట్లే. మొన్న ఇయర్‌కి సంబంధించి ఆహ్, వ మొన్న మళ్ళా గ్రాంట్‌లో రూ. 20,00,00,000 గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం. సో, అన్ని రంగాల్లోని కూడా అన్ని రకాలుగా కూడా అన్ని విభాగాల్లోని కూడా ఆ అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్ళటానికి నా శాయశక్తులా నేను కృషి చేస్తున్నా. దీనికి నా నా అందరు డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఎన్‌డీఏ కూటమి రూ. 4.70కి ఈరోజు మేము తీసుకుంటున్నాం. అది కూడా ఆక్వాకి సంబంధించి ఇంతకుముందు రూ. 3.50 వసూలు చేసేవారు ఆ యూనిట్‌కి ఆక్వా రైతులకి. ఇప్పుడు మేము దాన్ని తగ్గించి అప్పుడు ఆక్వా రైతులందరూ చేతులెత్తేసారు మీకు తెలుసు. ఇంక ఆక్వా రంగం అంతా కుదేలైపోయింది. ఆక్వా రంగంలో మేమెవరు ఏం చేసుకోలేమన్న పరిస్థితి నుంచి ఈరోజు ఆక్వా రంగానికి సంబంధించి యూనిట్‌కి రూ. 50ని తగ్గించి ఈరోజు మళ్ళా మేము వాళ్ళకందరికీ కూడా ఊరటనిచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేయాలి. సో, ఆ విషయం మర్చిపోయానని మళ్ళా మీ దగ్గరికొచ్చి అంతే. ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేదేంటంటే చాలా మంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి. విద్యుత్ అనేదాన్ని. ఇప్పుడు రాజకీయాలతో కాదు ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం. ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు 9 సార్లు పెంచిన పరిస్థితి. ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం. మళ్ళా తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాటిచ్చాం. మాటిచ్చిన ప్రకారమే. ఈరోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటలని కూడా ఈరోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడుకొచ్చే ప్రజలు మాకిది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు. ఈరోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం ఎవరెవరో బొమ్మలేసో, లేకపోతే సీఎం బొమ్ముందో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ బొమ్ముందో పెట్టి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్ల. రాజముద్రతో. ఎందుకంటే భూమి అన్నది ఒక రకమైన ఎమోషన్. నా భూమి మీద నా బొమ్ముండాలి. లేకపోతే నా భూమి మీద నా పేరుండాలి అనుకుంటారు. లాస్ట్ గవర్నమెంట్‌లో ఆఖరికి సమాధి రాళ్ళ మీద కూడా వాళ్ళు బొమ్మలేసుకునే పరిస్థితులొచ్చేసినాయి. ఆఖరికి వాళ్ళేంటంటే ఏదో ఒక బోరేసుకున్న దాని మీద వాళ్ళ బొమ్మే. సర్వే రాళ్ళ మీద కూడా వాళ్ళ బొమ్మే. పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా వాళ్ళ బొమ్మే. అవన్నీ చూసి ఆ రోజు మేము రాజముద్రతో ఇస్తానన్నాం. ఈరోజు ఆ మాటకి కట్టుబడి రాజముద్రతో కూడిన ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటానికి మొన్న 2వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి 7 రోజుల పాటు అంటే 9వ తారీఖు వరకు ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రేపు దాని గురించి మన రెవెన్యూ మినిస్ట్రీ గారు ఈరోజు మన నియోజకవర్గానికి నక్కపల్లి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన నియోజకవర్గంలో సుమారుగా 25,000 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు. రేపు చూపిస్తాం పట్టాదారు పాస్ పుస్తకం కూడా. దాని మీద ఒక స్కానర్ ఉంటుంది. అది గనక మనం చేస్తే వాళ్ళ మ్యాప్‌తో సైతం వచ్చేస్తది. అది గనక స్కానర్ గనక వాళ్ళు ఫోన్‌లో చూసుకుంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఎక్స్‌టెంట్ ఎంత, ల్యాండ్ పరిధులేంటి, వాళ్ళు మ్యాప్‌తో సైతం వచ్చేస్తది. ఎవరు కూడా దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీల్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ని ప్రక్షాళన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, దాని దిశగా ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఓహ్! నిజంగా చెప్పాలంటే
చాలా అగ్రెసివ్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని ఒక ప్ర ఒక దీన్ని 2026 ఇయర్‌ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరం కింద కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు మాకు వచ్చిన వినతులు ఎవరైనా ఉన్నాయనుకోండి, అవి సుమారుగా దగ్గర 80% రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌వే ఉంటాయి. మాకు మ్యుటేషన్ అవ్వలేదండి. మాది 22 ఏలోకెళ్ళిపోయిందండి. లేకపోతే మా వాళ్ళు ఇది మాది అని చెప్పి వేరే వాళ్ళొచ్చి మమ్మల్ని అడుగుతున్నారండి. లేకపోతే మా హద్దులు తీసేసారండి. ఇంకా రకరకాలైన సమస్యలతో ఉన్నారు. వీటన్నిటిని కూడా మళ్ళా తిరిగి ప్రక్షాళన చేయటానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి కంప్లీట్‌గా సర్వే ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఫేజెస్ వారీగా సర్వే జరుగుతుంది. అన్ని ఫేజెస్ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళా 2026 ఇయర్ ఎండింగ్ అంటే 12 మంత్స్ పెట్టుకున్నాం. 12 మంత్స్‌లోని కూడా అందరికీ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 9దో తారీఖున కూడా రెవెన్యూకి సంబంధించిన ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి కూడా అటెండ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అడ్రోడ్ జంక్షన్‌ని ఒక రెవెన్యూ డివిజన్‌గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్‌డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాటిచ్చున్నాం. ఇంతకు ముందు లాస్ట్ 19-24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని, ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు 2 చాచి, నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి, 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి, దగ్గర దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలా మందికి తెలుసు. మీ అందరికీ తెలుసు. మీ ఇళ్లలో కూడా కరెంట్ ఛార్జీలు ఏ రేంజ్‌లో వచ్చావో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకొచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్‌లో ఎళ్ళేటప్పుడు గాని, ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు గాని మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకొనే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి గాని, వాటికి సంబంధించిన అన్ని 2019-24 మధ్య కాలానికి సంబంధించిన 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేసేందుకు ఏపీఆర్‌సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాస్తే, దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ భారం అంతా ప్రభుత్వమే భరిస్తదని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే సుమారుగా ఈరోజు ట్రూ అప్ చార్జెస్ అన్న వాటిల్ని కూడా ఈరోజు గవర్నమెంటే భరించి, ఎక్కడా కూడా ప్రజల మీద భారం లేకుండా చూసుకున్న బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా, ట్రూ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు జరిగి, ప్రతి యూనిట్‌కి కూడా 13 పైసలు తగ్గించింది ఈ కూటమి ప్రభుత్వం. పైగా ఈ రోజు కూడా ఆ రోజు 2019లో గవర్నమెంట్ మేము అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే, దగ్గర దగ్గర అప్పటికి కూడా మిగులు విద్యుత్ ఉన్నది. అయినప్పటికీ కూడా చాలా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేసి, సుమారుగా విద్యుత్ అన్నది వాళ్ళ తాలూకా ఆదాయ వనరుగా మార్చుకోవడమే కాకుండా, దగ్గర దగ్గర 1,29,000 కోట్ల రూపాయలను అప్పుగా మిగిల్చిన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్‌లో. మళ్ళా తిరిగి ఈరోజు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా, నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని మేము ఏదైతే మాటిచ్చామో, దానికి ఈరోజు కట్టుబడి ఉండడమే కాకుండా యూనిట్ ఛార్జీలను 13 పైసలు తగ్గించిన ఘనత కూడా ఈరోజు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానిది. దీంతో పాటు సోలార్ విద్యుత్తుని ఎన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే విధంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీకి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అదే విధంగా పవన్ విద్యుత్. ఈ రెండిటి మీద కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య గారికి సంబంధించి ఎస్సీ, ఎస్టీస్‌కి కూడా కంప్లీట్‌గా వాళ్ళకి ఉచిత సోలార్ రూఫ్‌టాప్‌లు ఇవ్వటానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక ₹20,000 ఎక్స్‌ట్రా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సోలార్ యూజ్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలుంటే గనక ఆ మిగిలిన విద్యుత్తుని తిరిగి గవర్నమెంట్‌కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. మళ్ళా తిరిగి యూనిట్ చార్జెస్ కూడా వాళ్ళకి ఇంతని యూనిట్ చార్జ్ కూడా వాళ్ళకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది.
అంటే ఒక దార్శకత కలిగిన నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. సంబంధం లేకుండా కూడా చేస్తుంది. దానికి ఉదాహరణ కూడా పాకిరోపేట నియోజకవర్గం. సో దగ్గర 2 కోట్లు దాటిందండి. ఫిగర్ ఇస్తాను మీకు ఒకసారి.